నారాయణి. గొప్ప మాట చూపిస్తున్నాడండి. ఇక్కడ వచ్చేటప్పటికల్లా సామాన్యం కాదు, ఇది పలుమార్లు అంటే మంత్రమైపోతుంది కనుకనే దేవీ సూక్తం నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. నారాయణి దివ్యమైన నామం ఇది. అమ్మవారు నారాయణి. పుంలింగంలో నారాయణ, స్త్రీలింగంలో నారాయణి. అమ్మవారి విశేషం ఏంటంటే మీరు ఏ దేవతనామో ఆ దేవతకే. కొన్ని చోట్ల ఇద్దరికీ సరిపోతుంటాయి, కానీ అమ్మవారి దగ్గర ప్రతి దేవతానామం సరిపోతుంది. శివ, శర్వాణి, శాంకరి ఎంత చెప్పారో ఆ తల్లికి మీరు నారాయణి, వైష్ణవి అంతా చెప్తాం. బ్రాహ్మి అంటాం, ఐంద్రి అంటాం, కౌమారి అంటాం. సర్వదేవతల నామాలు అమ్మవారికి వ్యవహారం ఉంటుందండి ఇక్కడ. అంటే అర్థం ఏంటి? సర్వదేవతల శక్తి అమ్మవారే కనుక అమ్మవారు సర్వదేవతాత్మిక. అందుకే నారాయణి. నారాయణి అంటే పరబ్రహ్మ యొక్క పేరండి, కొట్టలేదు. పుంలింగంలో ఉంటే నారాయణ అన్నారు. అందుకే నారాయణ అంటే ఏమిటో నారాయణి అన్న అదే. విష్ణువెవరో వైష్ణవావిడే, ఏమీ భేదం లేదు అది. అంతేగాని కొందరు ఎవరు అయ్యా లలిత చెప్తూ ఉంటే లలితమ్మే గొప్పదనిపిస్తుందని, విష్ణువు ఎక్కడికి పోయాడండి అని. ఎక్కడికి పోలే, విష్ణువే లలితమ్మగా వచ్చాడు, అది తెలుసుకోండి. మీ పిల్లాడికి మీరు ప్యాంటు షర్టు వేసాక నిన్నెప్పుడో ఫ్యాన్సీ డ్రెస్లా కనబడలేదే అనద్దు. అది వేస్తే అలా కనబడతాడు, ఇది వేస్తే ఇలా కనబడతాడు. రెండూ ఒకేలాగా పంచా ప్యాంటు షర్టు వేసి ఒకేసారి కనబడాలంటే బాగోదు. కానీ ఏ వేషం వేసుకున్నా నా పిల్లాడే అని తెలివి ఉండాలి. అలాగే లలితమ్మైనా విష్ణువైనా ఒకే తత్వం అని తెలివి ఉండాలి, తెలుసుకోండి. ఇంకా బాధే లేదు వాడు. అందుకు ఈ భవ్యమైన తత్వంలో ప్రవేశిస్తే నారాయణి. ఎంత గొప్ప మాట చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ మాట చాలా విశేషమైనది. నారాయణి పెద్ద మంత్రం అండి. పెద్ద మంత్రం కాకపోతే ఆర్తా విషణ్ణాసిద్రాచ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖాసుకునో భవంత అవుతుందా? లేకపోతే శుంభనిశుంభాల గోలంతా పోగొట్టిన తర్వాత ఆ తల్లిని స్తుతిస్తూ వాళ్ళందరూ చేసింది నారాయణి నమోస్తుతే, సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎంత గొప్ప మాట. నారాయణ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించండి. అన్నీ గొప్ప అర్థములే. మొట్టమొదటిగా నర అంటే పరమాత్మ అని అర్థంట. నరు అంటే జీవుడు కదండి, ఉంది దానికో అర్థం. దేనికదే తీసుకుందాం. ఎందుకంటే నర ఆత్మా తతో జాతాన్యాకాశీదీని నారాని కార్యాణి తాని కార్యాణి అయం కారణాత్మనా వ్యాప్నోతి అతశ్చతాన్యయనమస్యేతి నారాయణ. ఇది వైదికార్థం. నరుడంటే పరమాత్మ అండి ముఖ్యంగా అదిగా. అందుకే నరహ నామం విష్ణు శాస్త్రంలో వస్తుంది, మీరు పరిశీలించండి. నరహ నరుడు. నరుడు అంటే సాగువాడు, వ్యాపించువాడు అని అర్థం. అంతే. పరమాత్మకే నర అని ఒక అర్థం. అలాంటి పరమాత్మ యొక్క పనులన్నీ నారములు, నర సంబంధమైనవి నారములు. పరమాత్మ యొక్క పనులు అంటే కార్యములు. పరమాత్మ కార్యమేమిటి? సృష్టి స్థితి లయలు, ఇవన్నీ నారములు. ఈ నారములైన సృష్టి స్థితుల యందు కారణంగా ఆవిడ వ్యాపించిపోయింది కనుక నారమైన పరమాత్మ యొక్క కార్యముల యందు కారణమున్నది. కార్యంలో కారణం ఉండదా? చిన్న ఉదాహరణ, కొండలో మట్టి లేదు, కొండకు కారణం ఏంటి? మట్టి. కొండలో ఉన్నదేంటి? మట్టి. కానీ కారణమైన మట్టి కార్యమైన కొండలో వ్యాపించినట్లుగా కారణమైన పరమాత్మ శక్తి కార్యమైన ప్రపంచంలో వ్యాపించిపోయింది. కనుక మనకు కనిపిస్తుంది ప్రపంచమేగా. కనుక ప్రపంచాన్ని ముందు చూస్తున్నావు కనుక ప్రపంచంలో వ్యాపించిపోయినది ఆయనే అని తెలుసుకోవడానికి నారాయణ, అది ఇక్కడ ఈ మాట చూపిస్తున్నాడు. ఆ నారాయణి అంటే ఇదే అర్థం. కార్యరూపమైన జగత్తుయందు కారణమైన ఆ చైతన్యమే అమ్మవారు. ఇది నారాయణి. ఇది మొదటి భావన. ఇది ఒక అర్థం. రెండవ అర్థం చూడండి, నరుడు అంటే మానవుడు అని అర్థం. నరుడు అంటే సాగువాడు. రుణాతి గచ్చతి ఇది నరహ, సాగువాట. జీవులందరూ నరులే, అవునా లేదా? వీళ్ళు సాగిపోతేనే ఉన్నారు. లేదండి నేను సాగట్లేదు కూర్చున్నానండి అన్నాడు ఒక ఆయన, అయినా సాగిపోతున్నాడు వాడు కూడా. వాడు బతుకు అయిపోతుంది. ఎవరిది? ప్రతి వాడు మొదలెట్టేయండి వెళ్ళిపోతున్నాడు. అది ప్రపంచంలో అంతా జీవులందరి పేరేమిటి? నరులు. దీన్నంతటి గ్రూపుగా చెప్పాలంటే జీవుల సమూహం పేరు నారం. ఈ జీవులందరికీ అయనం, అయనం అంటే ఆశ్రయము, చోటు అని అర్థం. ఈ జీవులందరిలో అయనముగా, ఆశ్రయంగా, ఆధారంగా ఉన్నది ఎవరు? నారాయణి. సర్వజీవులకు ఆశ్రయ శక్తి. ఇది రెండవ అర్థం. అంతేకాదు సృష్టికి పూర్వస్థితిలో జగత్తంతా జలమయమైపోయిందట. ఈ జలమయ స్థితికి నారం అని పేరు. అంతా నశించిపోయినా నశించకుండా ఆవిడుంది. అందుకే నారము నీరము రెండు ఒకటే. అలాంటి ప్రళయకాల జలస్థితి యందు ఎవరు ఉన్నారో అది నారాయణ, నారాయణి. అందుకే ప్రళయకాల జలముల యందు వటపత్రం మీద తేలియాడుతూ కనబడ్డ స్వామివారిని నారాయణ అన్నాం ఇక్కడ. అదే అమ్మవారు, ఇంకే భేదం లేదు. అందుకే నారాయణి. రెండు భావాలు మనం చెప్పుకుంటున్నాం. ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవ తా యదశయనం పూర్వం తస్మాన్ నారాయణ స్మృత. ఇది నారాయణ. అందుకే ఈ చెప్పిందంతా ఒక్క మంత్రంతో వేదం చెప్పిందండి. కార్యమంతా కారణమే వ్యాపించిందయ్యా. కుండలో మొదటి నుండి చివరి వరకు మట్టే ఉంది.
కొండ లోపల మట్టే, కొండ బయట కూడా మట్టే కనబడుతుంది మనకి. అందుకే యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం. చూసారా, వ్యాప్య నారాయణ స్థిత. అది ఆ మాట ఇక్కడ నారాయణి. అందుకే మహానుభావుడు వ్యాసదేవుడు ఈ నారాయణ మాధుర్యం తెలిసి అంటున్నాడు. తెలిస్తే అంత ప్రేమగా అంటాను తెలుసా. నారాయణాయ నమ ఇత్యయమేవ సత్య సంసార ఘోర విషసంహరణాయ మంత్ర శృణ్వంతు భవ్యమతయో యతయోస్తరాగా ఉచ్చైస్తరాముపదిశామ్యహమూర్ధ్వబాహు. రెండు చేతులెత్తి చెప్తున్నాయనయ్యా నారాయణాయ నమః, ఇది చాలు మన బతుక్కి అంటున్నాడు వ్యాసులు వారు. ఇంకేం కావాలి, అంత ఉంది ఇక్కడ. నారాయణాయ నమః అన్నాడు చూడండి జాగ్రత్తగా. అంతేగాని ముందు ప్రణవం చెప్పి తర్వాత నమో చెప్తే మాత్రం ఎలుగెత్తి చెప్పడం కాదు. ఎన్ని నియమాలు చూడండి, ఎంత జాగ్రత్తగా ఉంది. నారాయణాయ నమః ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపం చేసుకోవచ్చు. ఇదే మహామంత్రం. ఏది చేత కాకపోతే నారాయణ నారాయణ లేదా నారాయణి నమోస్తుతే ఏదన్నా. అందుకే నారాయణ అన్న నారాయణి అన్న అమ్మవారే. అందుకే నారాయణ నమోస్తుతే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి ఆశ్రయశక్తి కనుకనే సర్వస్యార్తి హరే దేవి నారాయణ నమోస్తుతే. అయితే నారాయణి అనగానే విష్ణువు శివుడు, విష్ణువు అమ్మవారు అంతే కదా. కానీ శివుడు చెప్తున్నాడు కూర్మ పురాణంలో చూడండి, అహం నారాయణో గౌరీ జగన్మాత సనాతని విభజ్య సంస్థుతో దేవా స్వాత్మానం పరమేశ్వర రోదిన్యాఖ్యం యదుక్తం తే నాదస్తస్యోర్ధ్వ సంయుత. ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ నాదస్వరూపం గురించి చెప్తూ అహం నారాయణ. ఎవరంటున్నారు ఈ మాట? కూర్మ పురాణంలో. నేను నారాయణుణ్ణి, ఆ నేనే గౌరీ జగన్మాత సనాతని, నేనే నారాయణుణ్ణి, నేనే జగన్మాతని. అందుకే విభజ్య సంస్థుత దేవా స్వాత్మానం పరమేశ్వర. నన్ను నేను 2 రూపాలు చేసుకున్నాను. నా శక్తిని 2 రూపాలు చేశాను. పురుష రూపం విష్ణువు, స్త్రీ రూపం అమ్మవారు. ఇది మనం లలితోపాఖ్యానంలో కూడా చెప్పుకున్న ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ పుంరూపాచ మదాత్మిక అని విష్ణువు చెప్తున్నాడు. అది మహేశస్య శక్తి, శివుని యొక్క స్వరూపమే నారాయణ నారాయణి. అందుకే ఇక్కడ లలిత ఉపాసన అంటే విష్ణు ఉపాసనే, ఇంకోటి కాదు. తెలుసుకోవాల్సింది పూర్తిగా విష్ణుతత్వమే. విష్ణువుని ఉపాసించకుండా శివుడు తెలియడు గనక అది ఇక్కడ మనకి ఇదే శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అందుకే నారాయణి అనే మాటలో నారాయణ నారాయణి అని అమ్మవారు విష్ణువు ఇద్దరు స్ఫురింపబడుతున్నారు. ఇద్దరు శివుని యొక్క స్వరూపమే అని తెలియబడుతున్నారు.